जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది సుందరకాండం ప్రారంభించబోతున్నాం. ఈ సుందరకాండ చదివితే దానివల్ల ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు సకల శుభాలు ఇంటిలో కలుగుతాయి. ఇది విన్నా కూడా చాలా పుణ్యం. అయితే సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు విభిన్న రకాలుగా చేస్తారు. కొంతమంది ఒకే రోజు ఒకే పీఠం మీద కూర్చొని చేస్తారు. మరి కొంతమంది 3 రోజులు లేదా 5 రోజులు లేదా 7 రోజులు చేస్తారు. కానీ ఎక్కువ మంది పారాయణ చేసే విధానం ఏంటంటే 16 రోజుల పాటు వరుసగా ప్రతిరోజు పారాయణ చేయడం. అందుకని నేను కూడా ఈ సుందరకాండని 16 విభాగాలుగా పారాయణ చేద్దామని అనుకుంటున్నాను. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణం సుందరకాండం మొదటి సర్గం. హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతన్ని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట, ఇవన్నీ కూడా ఈ సర్గలో కనిపిస్తాయి. జాంబవదాదులు ప్రేరేపించగా శత్రు సంహారకుడైన హనుమంతుడు రావణుడపహరించిన సీతను వెదుకుటకై చారణులు మొదలైన దేవతలు సంచరించు ఆకాశ మార్గం నందు ప్రయాణము చేయవలనని నిశ్చయించుకొను. మరెవ్వరూ చేయలేని పని సంకల్పించిన హనుమంతుడు మెడను చాచి శిరస్సు పైకి ఎత్తి ఆబోతు వలె ఉండెను. మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైఢూర్యమణుల వలె ఆకుపచ్చని వర్ణముతో దూరము నుండి చూచుటకు జలము వలె ఉన్న పచ్చిక బీళ్లపై సుఖముగా కొంతసేపు అటు ఇటు పచారు చేశాను. అతడు ఇటు అటు వేగముగా సంచరించినప్పుడు పక్షులన్నీ భయపడినవి. అతని వక్షస్థలము ఆఘాతమునకు చెట్లు కూలిపోయినవి. సింహము విజృంభించినట్లు అతడు విజృంభించటతో అనేక మృగములు కూడా మరణించినవి. ఆ మహేంద్ర పర్వత ప్రాంతమంతా నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన చిత్ర వర్ణములు గల సహజమైన ధాతువులతో అందముగా ఉండెను. అక్కడ కోరిన రూపములు ధరించగల యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, దేవతాతుల్యులైన పన్నగులు సపరివారముగా నివసించుచుండిరి. ఆ శ్రేష్టమైన పర్వతము కింది ప్రాంతమునందు అనేక ఉత్తమ గజములు నివసించుతున్నవి. అక్కడ ఉన్న హనుమంతుడు మహాహ్రదములో ఉన్న ఏనుగు వలె ప్రకాశించను. అతడు సూర్యునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు నమస్కరించి బయలుదేరుటకు నిశ్చయించుకొను. తూర్పుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దక్షిణము దిక్కు వైపు వెళ్ళుటకై శరీరమును పెంచెను. అక్కడ ఉన్న వానరులందరూ హనుమంతుని వైపే చూచుచుండిరి. సముద్రము దాటుటకు నిశ్చయించుకొని అతడు పూర్ణిమా పర్వమునందు సముద్రము పెరిగినట్లు రామునికి సహాయము చేయుటకై పెరిగెను. దేహమును కొలుచుటకు శక్యము కానంతగా పెద్దగా పెంచి చేతులతోనూ పాదములతోనూ పర్వతమును నొక్కి పెట్టెను. ఈ విధముగా పీడింపగా ఆ పర్వతము ఒక క్షణము ఊగిపోయెను. పూసిన చెట్ల చివర ఉన్న పుష్పములన్నీ రాలిపోయెను. చెట్ల నుండి రాలిన పరిమళించుతున్న ఆ పుష్పములన్నీ అంతటా కప్పివేయుటచే ఆ మహేంద్ర పర్వతము పుష్పముల కొండ వలె ప్రకాశించెను. మహావీర్యవంతుడైన ఆ హనుమంతుడు పీడించుటచే ఆ పర్వతము మదించిన ఏనుగు మదోదకమును కార్చినట్లు జలమును స్రవించెను. బలవంతుడైన హనుమంతుడు పీడించుటచే మహేంద్ర పర్వతం పైన ఉన్న బంగారు శిలలు, నీలవర్ణము గల శిలలు, వెండి శిలలు నలిగి దానిపై అక్కడక్కడ బంగారు గీతలు, నీలిరంగు గీతలు, వెండి రంగు గీతలు ఏర్పడినవి. మధ్యమ జ్వాలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలుదేరినట్లు ఆ పర్వతం నుండి మణిశిలలతో కూడిన రాళ్ళు బయలువెడలెను.
పర్వతము పీడింపబడినప్పుడు ఆ పర్వతము గుహలలో నివసించు ప్రాణులు అన్ని వైపులా నలిగిపోవచ్చు వికృతమైన స్వరములతో అరిచినవి. పెద్ద పెద్ద ప్రాణులు పర్వతము నలిగిపోవుటచే చేసిన ఆ ధ్వని భూమిని, దిక్కులను, సమీపమునందున్న అడవులను ప్రతిధ్వనింపచేసెను. మహాసర్పములు పడగలు విప్పుటచే వాటిపై స్వస్తిక్ ఆకారంలో ఉన్న నల్లని చిహ్నములు స్పష్టముగా కనబడుతున్న పెద్ద పెద్ద తలల నుండి భయంకరమైన విషము కక్కుతూ దంతములతో శిలలను కరిచెను. తీవ్రమైన విషము గల ఆ మహాసర్పములు కరచొటచే పెద్ద పెద్ద శిలలు అగ్నిజ్వాలలచే దగ్ధములై వేయి ముక్కలుగా బ్రద్దలైపోయినవి. ఆ పర్వతం మీద విష సంహారకములైన ఓషధులు ఎన్ని ఉన్నను అవి ఆ సర్పముల విషమును శాంతింపచేయలేకపోయాను. ఏవో భూతాలు ఆ పర్వతము బద్దలు వేయబడుతున్నది అని అనుకొని మునులందరూ పైకి ఎగిరి వెళ్ళిపోయిరి. అంతవరకు అక్కడ పానగోష్ఠులలో ఉన్న విద్యాధరులు భయపడి మద్యముతో నిండిన బంగారు పెద్ద పాత్రలను, అమూల్యమైన మద్యము వడ్డించు పాత్రలను, మద్యము తాగు పొడవైన బంగారు చిన్న పాత్రలను, అనేక విధములైన లేహ్యములను, భక్ష్యములను, అనేక విధములైన మాంసములను, నేలపై పరుచుకున్న ఎద్దుల చర్మములను, బంగారు వరల్లో ఉన్న ఖడ్గములను వీటన్నిటినీ అక్కడే విడిచివేసి తమ తమ ప్రేయసులతో కూడా ఆ పర్వతమును విడిచి పైకి ఎగిరిపోయిరి. కంఠములలో బంగారు తాళ్ళు, శిరస్సులపై ఎర్రని పుష్పమాలలు ధరించి శరీరమునకు ఎర్రని లేపనములను పూసుకొని మద్యపానముచే మత్తెక్కి ఉన్న విద్యాధరులలో కొందరి కళ్ళు చాలా ఎర్రగా ఉండెను. కొందరి కళ్ళు పద్మముల రేకుల వలె ఉండెను. హారములు, నూపురములు, బాహుపురులు, కంకణములు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యపడుచు తమ ప్రియులతో కూడా చిరునవ్వు నవ్వుచు ఆకాశముల్లో నిలిచిరి. అణిమాద్య అష్టసిద్ధులు కల విద్యాధరులు మహర్షులు ఏ ఆధారమో లేకుండా ఆకాశమునందు నిలవగల తమ మహావిద్యను ప్రదర్శించుచు గుమిగూడి ఆకాశములో నిలిచి పర్వతమును చూచిరి. ఇంతలో వారికి నిర్మలమైన ఆకాశమునందు నిలిచి ఉన్న చారణులు, సిద్ధులు, పవిత్రమైన మనస్సు గల ఋషులు పలికిన మాటలు వినబడినవి. పర్వతముతో సమానమైన వాడు, మహావేగవంతుడు, వాయుపుత్రుడు అయిన ఈ హనుమంతుడు మకరములకు నివాసమైన సముద్రమును దాటదలుచుతున్నాడు. ఇతడు శ్రీరాముని కొరకు, వానరుల కొరకు, ఇతరులెవ్వరూ చేయజాలని పని చేయ సంకల్పించి చేరుటకు శక్యము కాని సముద్రపు ఆవలి ఒడ్డుకు చేరవలనని కోరుచున్నాడు అని మహాత్ములైన వారందరూ పలుకుతున్న ఈ మాటలు విని విద్యాధరులు ఆ పర్వతం మీద నిలిచి ఉన్న సాటిలేని ఆకారం గల వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుని చూచిరి. పర్వతము వంటి శరీరము గల హనుమంతుడు ఒక్క మారు కదలి రోమములను దులుపుకొన్ను. మహామేఘము వలె గర్జించెను. ఇంకా పైకి ఎగరబోవుచున్న ఆ హనుమంతుడు మొదట్లో లావుగాను, చివరికి పోయిన కొలదే సన్నముగాను ఉన్న రోమములతో నిండిన తోకను గరుత్మంతుడు సర్పమును పట్టి జాడించినట్లు జాడించెను. వేగము పుంజుకొనుచున్న ఆ హనుమంతుని వీపు మీద నిట్ట నిలువుగా నిలిచి ఉన్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకొని పోవుతున్న సర్పము వలె కనబడెను. అతడు పెద్ద పరిఘవలే ఉన్న బాహువులు బిగియపట్టి నడుము సన్నము చేసి పాదములను ఎగురుటకు సిద్ధముగా మడచెను. అద్భుతమైన శోభ పరాక్రమము కల హనుమంతుడు భుజములను, కంఠమును వంచి తేజస్సును, బలమును, వీర్యమును పెంచుకొన్ను. నేత్రములను పైకి ఎత్తి దూరముగా ఉన్న తాను వెళ్ళవలసిన మార్గము చూచుచు ఆకాశము వైపు కూడా చూచుచు ఊపిరి బిగబట్టెను. మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు పాదములు గట్టిగా ఆనుకొని నిలిచి చెవులు వంచి పైకి ఎగురుటకు సిద్ధముగా ఉండి వానర్లతో ఇట్లనను: శ్రీరాముడు విడిచిన బాణము వలె నేను వాయువేగముతో రావణుడు పాలించుతున్న లంకకు వెళ్ళెదను. లంకలో సీత కనబడకపోయినచో
ఈ వేగంతోనే స్వర్గలోకమునకు కూడా వెళ్ళేదను. స్వర్గలోకములో కూడా నాకు సీత కనబడకపోయినచో ఏమాత్రమూ శ్రమ చెందక రావణుని బంధించి తీసుకొని వచ్చేదను. నేను అన్ని విధముల కార్యము సాధించి సీతతో తిరిగి వచ్చేదను, లేదా రావణునితో సహా లంకను పెకలించుకొని వచ్చేదను. అతడు ఇతరమైన ఆలోచనలన్నీ విడిచి వేగముతో పైకి ఎగిరాను. ఆ సమయమునందు ఆ వానర శ్రేష్ఠుడు తాను సాక్షాత్తు గరుత్మంతుని వంటి వాడను అని భావించెను. హనుమంతుడు ఎగరగానే ఆ వేగమునకు అక్కడ ఉన్న వృక్షములన్నీ కొమ్మలు ముడిచిపెట్టుకొని నలువైపులా పైకి ఎగిరిపోయినవి. మదించిన చీకు కొక్కెరలను, పక్షులు నివసించుతున్న పుష్పములతో నిండిన వృక్షములను తన తొడల వేగము చేత పెకిలించి తనతో ఎగురినట్లు చేయుచు అతడు నిర్మలమైన ఆకాశములో ఎగిరెను. తొడల వేగానికి లేచిపోయిన చెట్లు దూరదేశ ప్రయాణమునకై బయలుదేరి వెళ్ళుతున్న తమ బంధువులందరూ వెంబడించి వెళ్ళినట్లు ఆ హనుమంతుని కొంచెము సేపు వెంబడించి వెళ్ళినవి. తొడల వేగము చేత పెకిలించి వేయబడిన సాల వృక్షములు, ఇతర మహావృక్షములు సైన్యములు రాజు వెనక వెళ్ళినట్లు హనుమంతుని వెనక వెళ్ళినవి. పర్వతము వంటి ఆకారము గల హనుమంతుని చుట్టూ బాగుగా పుష్పించిన అనేక వృక్షములు చేరుటచే అతడు చూచువారికి చాలా ఆశ్చర్యము కలిగించెను. మహేంద్రునికి భయపడి పర్వతములు సముద్రములో మునిగినట్లుగా బలమైన వృక్షములు లవణ సముద్రములో మునిగిపోయినవి, పడిపోయినాయి కిందికి. మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని మీద అనేక విధములైన పుష్పములు, అంకురములు, మొగ్గలు పడుటచే అతడు అంతటా మిణుగురు పురుగులు కప్పివేసిన పర్వతం వలె ప్రకాశించెను. క్రమముగా హనుమంతుడు దూరమగుటచే అతని వేగముతో సంబంధము తగ్గిన చెట్లు అతనిపై పుష్పములు విడిచి ప్రవాసమునకు పోవుతున్న మిత్రుని సాగనంపుటకై కొంత దూరము వెళ్ళిన స్నేహితులు వెనకకు మరలినట్లు నీటిలో పడిపోయినవి. హనుమంతుని వేగముచే కలిగిన వాయువు ఎగరగొట్టగా తేలికగాను విచిత్ర వర్ణములతోనూ ఉన్న అనేక విధములైన పుష్పముల సముదాయము చెట్ల నుండి రాలి సముద్రములో పడెను. అప్పుడు ఆ సముద్రము నక్షత్రములతో నిండిన ఆకాశం వలె ప్రకాశించెను. అనేక విధములైన రంగుల పుష్ప సముదాయము శరీరముపై కప్పివేటచే ఆ హనుమంతుడు ఆకాశమునందు మెరుపుల పంక్తులచే అలంకరించబడిన మేఘము వలె ప్రకాశించెను. అతని వేగముచే ఎగిరిపడిన పుష్పములతో సముద్ర జలము ఉదయించిన అందమైన నక్షత్రములతో ఆకాశము వలె ప్రకాశించెను. ఆకాశము వైపు చాపిన హనుమంతుని బాహువులు పర్వతాగ్ర భాగము నుండి బయటకు వచ్చుతున్న 5 తలల సర్పముల వలె కనబడెను. హనుమంతుడు తరంగ పంక్తులతో కూడిన మహాసముద్రమును త్రాగివేయుచున్నాడా అన్నట్లు, ఆకాశమును కూడా త్రాగివేయదలుచుతున్నాడా అన్నట్లు కనబడెను. ఆకాశ మార్గమునందు వెళ్ళుచున్న అతని నేత్రములు మెరుపుల వలె మెరియుచు పర్వతం మీద 2 నిప్పు నెగళ్ల వలె ఉండెను. పచ్చగాను గుండ్రముగాను ఉన్న అతని పెద్ద పెద్ద కళ్ళు ఉదయించిన చంద్ర సూర్యుల వలె ఉండెను. ఎర్రగా ఉన్న ముక్కుతో హనుమంతుని ఎర్రనైన ఆ ముఖము సంధ్యారాగము సంక్రమించిన సూర్యబింబము వలె ప్రకాశించెను. ఆకాశములో తేలిపోవుచున్న అతని లాంగూలము పైకి ఎత్తబడినదై తోక నిలబెట్టబడిన ఇంద్రధ్వజము వలె ఇంద్రుని పూజించుటకై చేయు ఉత్సవములో నిలబెట్టబడిన పెద్ద స్తంభము వలె ప్రకాశించెను. పెద్ద దేహము, తెల్లని కోరలు గల మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు తోక చక్రాకారముగా ఏర్పడగా గూడు కట్టిన సూర్యుడి వలె ప్రకాశించెను. ఎర్రగా ఉన్న పిరుదులతో అతడు విశాలమైన గైరిక ధాతువు ఉన్న ప్రదేశమును బద్దలు కొట్టగా ఆ ఎరుపుతో కూడిన పర్వతము వలె ప్రకాశించెను. సముద్రమును దాటుతున్న అతని చంకల సందు నుండి ప్రసరించుతున్న గాలి ధ్వని మేఘ గర్జితము వలె ఉండెను. ఉత్తర దిక్ప్రాంతము నుండి మహావేగముతో బయలుదేరి దక్షిణం వైపు పోవుతున్న ఉల్క వేగాతిశయముచే అతి దీర్ఘముగా నిరంతరముగా ఉన్నట్లు ఆకాశము మీద ఎట్లు కనబడును, హనుమంతుడు
ఆకాశంపై అట్లే కనబడుచుండెను. మహావేగముతో ప్రయాణము చేయుచున్న సూర్యుడి వలె ఉన్న అతడు నడుముకు కట్టిన బంగారు గొలుసుచే పొడవైనట్లున్న గజము వలె కనబడెను. హనుమంతుని శరీరము సముద్రం పైన ఆకాశములో ఉండెను. శరీర ఛాయ సముద్రముపై పడెను. ఈ విధముగా ఉన్న హనుమంతుడు గాలికి నడుచుతున్న ఓడ వలె కనబడెను. హనుమంతుడు సముద్రం మీద ఏ ఏ ప్రదేశము వైపు వెళ్ళానో ఆయా ప్రదేశము ఉన్మాదము చెందినది వలె కలత చెందెను. ఆ వేగానికి నీళ్లు కలత చెందుతున్నాయి. మహావేగముగా అతడు కొండంత ఎత్తుగా లేచుతున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో ఢీకొనుచు ఎగిరెను. మంచి బలముతో బయలుదేరిన హనుమంతుని గాలి, మేఘముల గాలి ఈ రెండు భయంకరమైన ధ్వని కలుగునట్లు సముద్రమును కంపింపచేసినవి. హనుమంతుడు లవణ సముద్రములోని పెద్ద పెద్ద తరంగములను తనతో లాగికొని పోవచ్చు, వాటిని భూమి ఆకాశముల మధ్య అంతటా చిమ్ముచున్నట్లుగా ఉండెను. అతడు మహాసముద్రములో లేచుతున్న మేరు మందర పర్వతములతో సమానులైన తరంగములను లెక్క పెట్టుచున్నాడా అన్నట్లు వాటిని దాటుచూ వెళ్ళెను. అప్పుడు అతని వేగము చేత పైకి ఎగిరి మేఘములతో కూడిన జలము ఆకాశంపై వ్యాపించిన శరత్కాలపు మేఘము వలె ప్రకాశించెను. సముద్ర జలము పైకి ఎగిరిపోవటచే సముద్రములో ఉన్న తిములు, మొసళ్ళు, చేపలు, తాబేళ్లు వస్త్రమును లాగివేసినచో మానవుల అవయవములన్నీ స్పష్టంగా కనబడినవి. సముద్రంలో నివసించు సర్పములు ఆకాశం మీద ఎగురుతున్న హనుమంతుని చూచి గరుత్మంతుడేమో అని అనుకొను. జలము మీద అతని 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు అయిన నీడ చక్కగా ఉండెను. సముద్రం మీద విస్తరించి హనుమంతుని అనుసరించి ప్రయాణము చేస్తున్న అతని నీడ దట్టమైన తెల్లని మేఘాల పంక్తి వలె ప్రకాశించెను. గొప్ప తేజస్సు, పెద్ద శరీరము కల హనుమంతుడు ఆధారమేదియూ లేని వాయుమార్గమునందు రెక్కలు గల పర్వతం వలె ప్రకాశించెను. మహాబలశాలి అయిన హనుమంతుడు ఏ మార్గమున ఎగురుచుండెనో ఆ మార్గమునందు సముద్రము తొట్టి వలె ఏర్పడుచుండెను. అతడు వాయువు వలె మేఘ పంక్తులను తనతో లాగికొని పోవచ్చు, పక్షి మార్గమునందు వెళ్ళుచు గరుత్మంతుడి వలె ప్రకాశించెను. తెల్ల రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, పచ్చ రంగు కల పెద్ద పెద్ద మేఘములను హనుమంతుడు తన వెంట లాక్కొని వెళ్ళిపోచుండగా చూచుటకు ముచ్చటగా ఉండెను. మాటి మాటికి మేఘాల వెనక వెళ్ళుచు బయటకు వచ్చుచు ప్రయాణం చేయుచున్న అతడు మేఘాల వెనక దాగుతూ పైకి కనబడుచూ ఉన్న చంద్రుడి వలె ప్రకాశించెను. అప్పుడు శీఘ్రముగా ఎగిరి వెళ్ళుచున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, దానవులు అతనిపై పుష్పవర్షము కురిపించిరి. ఆకాశ మార్గమునందు ప్రయాణము చేయుచున్న హనుమంతుడు సూర్యుడు వేడి కలగకుండునట్లు చూచెను. వాయువు కూడా సుఖకరముగా వీచెను. శ్రీరాముని కార్యము సిద్ధింపవలను అను ఉద్దేశముతో వారు అట్లు చేసిరి. సూర్యుడు ఎక్కువ ఎండ రానివ్వలేదు, గాలి కూడా నెమ్మదిగా వీచింది. ఆకాశ మార్గమునందు ప్రయాణం చేయుచున్న ఆ మహా తేజస్శాలి అయిన హనుమంతుని చూచి ఋషీశ్వరులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు అతని పరాక్రమమును ప్రశంసించుచు గానము చేసిరి. ఏ మాత్రము శ్రమ లేకుండా ఆకాశమునందు ప్రయాణం చేయుచున్న హనుమంతుని చూచిన వెంటనే ఆశ్చర్యముతో నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ కొనియాడ్రి. హనుమంతుడు ఆ విధముగా ఆకాశ మార్గమున ప్రయాణం చేయుచుండగా చూచిన సముద్రుడు ఇక్ష్వాకు వంశమునకు సత్కారము చేయవలెను అను ఉద్దేశముతో ఇట్లు తలచెను. వానర శ్రేష్ఠుడైన ఈ హనుమంతునకు ఇప్పుడు సహాయము చేయనిచో నన్ను తప్పు పట్టదలిచిన వారికి అన్ని విధాల అవకాశము కల్పించిన వాడని అగుదును. ఇక్ష్వాకు వంశమునకు చెందిన సగర చక్రవర్తి నన్ను వృద్ధి పొందించినాడు కదా. ఆ ఇక్ష్వాకు వంశమునకే చెందిన శ్రీరామునకు సహాయము చేయుచున్న ఈ హనుమంతుడు అలసటచే క్షీణించుట యుక్తము కాదు.
ఈ హనుమంతుడు నా మీద కొంతసేపు విశ్రమించున్నట్లు నేను చేయవలెను. కొంచెము విశ్రమించిన తర్వాత మిగిలిన దూరమును సుఖముగా దాటగలడు. సముద్రుడు ఈ విధముగా మంచి ఆలోచన చేసి తన జలములో మునిగి ఉన్న మధ్యప్రదేశమునందు అంతటా బంగారముతో నిండిన మైనాకము అను పర్వత శ్రేష్టముతో ఇట్లు పలికెను. ఓ పర్వత శ్రేష్టమా, పాతాళములో నివసించు అసురులు పైకి రాకుండా అడ్డుకొనుటకై నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఒక పెద్ద అడ్డగడియగా ఉంచినాడు. ఈ అసురులు పరాక్రమము పెంపొందించుకొని మరలా పైకి రావాలని ప్రయత్నించినప్పుడు నీవు అతి విశాలమైన పాతాళలోకము ద్వారమును మూసివేసి నిలిచి ఉన్నావు. అడ్డముగాను పైకి కిందకి పెరిగే శక్తి నీకున్నది. అందుచేతనే నేను నిన్ను ప్రేరేపించుతున్నాను, లెమ్ము. భయంకరమైన పని చేయగలవాడు, పరాక్రమశాలి అయిన ఈ హనుమంతుడు రాముని పని మీద ఆకాశములో ఎగురుతూ నీ మీదుగా వచ్చుతున్నాడు. ఇప్పుడు ఇక్ష్వాకు వంశమునకు చెందిన శ్రీరాముని పని మీద వెళుతున్న అతనికి నేను సహాయం చేయవలను. ఎందుచేతననగా నాకు ఇక్ష్వాకు వంశీయులు పూజ్యులు, నీకు అంతటికంటేనూ పూజ్యులు. మనకు సహాయము చేయుము, మా పని దాటిపోకుండానట్లు చూడము. చేయవలసిన పని చేయకున్నచో సత్పురుషులకు కోపము కలిగించును. మన పూజ్యుడైన అతిథి, ఎగరగలిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలుసుటకు వీలుగా, అంటే దిగడానికి వీలుగా ఉదకము నుండి పైకి లెమ్ము. అతడు నీపై కొంతసేపు విశ్రమించి పిమ్మట మిగిలిన దూరము ప్రయాణం చేయగలడు. రాముని సాధుత్వమును, సీత కష్టములలో ఉన్నదన్న విషయమును, హనుమంతుని అలసటను దృష్టిలో ఉంచుకొని పైకి లెమ్ము. బంగారు మధ్య భాగము గల మైనాకము సముద్రుని మాటలు విని మహావృక్ష లతాదులతో కూడిన వెంటనే పైకి లేచెను. అప్పుడు ఆ మైనాక పర్వతము ప్రకాశించుతున్న కిరణములు గల సూర్యుడు మేఘమండలమును ఛేదించుకొని పైకి వచ్చినట్లు సముద్ర జలమును ఛేదించుకొని పైకి వచ్చాను. గొప్ప బుద్ధి గల ఆ మైనాక పర్వతము సముద్రుని కోరికను అనుసరించి వెంటనే తన శిఖరములను జలముపైకి వచ్చునట్లు చేశాను. ఆ పర్వతము అన్ని పక్కల సముద్ర జలముతో నిండి ఉండెను. ఆకాశమును ఒరేచున్నట్లు ఉన్న ఆ బంగారు శిఖరములు ఉదయించుచున్న సూర్యుడి వలె ప్రకాశించుచుండెను. వాటిపై కిన్నెరలు, మహోరగులు మొదలైన వారు నివసించుచుండిరి. పైకి లేచిన ఆ పర్వత శిఖరములు కరిగించిన బంగారము వలె మెరేచుండుటచే ఇనుము వలె నీలవర్ణముగా ఉన్న ఆకాశము బంగారు కాంతితో ప్రకాశించెను. సహజమైన కాంతితో ప్రకాశించుతున్న బంగారు శిఖరములతో ఆ పర్వతము వందల కొలది సూర్యులతో సమానముగా ఉండెను. హఠాత్తుగా లవణ సముద్రము నుండి లేచి తన ఎదుట నిలిచిన ఆ పర్వతము తనకు విఘ్నము కలిగించుటకు వచ్చినదని హనుమంతుడు నిశ్చయించుకొను. మహావేగము గల అతడు చాలా ఉన్నతమైన ఆ పర్వతమును వాయువు మేఘమును పడగొట్టినట్లు వక్షస్థలముతో ఢీకొని కిందకి పడగొట్టెను. హనుమంతుడు ఆ విధముగా క్రిందకు పడదోయగా ఆ పర్వతము హనుమంతునకున్న వేగమును గుర్తించి చాలా సంతోషించెను. ఆ పర్వతము మనుష్య రూపముతో తన శిఖరము మీద నిలిచి ఆకాశమునందున్న వీరుడైన ఆ హనుమంతుని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను: వానరోత్తమ, నీవు ఎవ్వరూ చేయజాలని పని చేసినావు. నా శిఖరములపై సుఖముగా విశ్రమించుము. శ్రీరాముని వంశంలో పుట్టినవారు సముద్రమును వృద్ధి పొందించినారు. అందుచే ఈ సముద్రము శ్రీరామునికి హితము చేయుటకై ప్రయాణము చేయుచున్న నీకు ప్రతి పూజ చేయవలనని కోరుచున్నది. ఎవరైనా ఉపకారము చేసినప్పుడు వారికి ప్రత్యుపకారము చేయవలను కదా. ఇది అతి ప్రాచీనమైన ధర్మము. నీకు సహాయము చేయుట ద్వారా రఘువంశరాజులకు ప్రత్యుపకారము చేయదలుచుతున్న ఈ సముద్రుని నీవు గౌరవించవలను. 100 యోజనముల దూరము దాటుటకై ఎగురుచున్న ఈ హనుమంతుడు కొంతసేపు నీ చర్యలపై విశ్రమించి మిగిలిన దూరము తర్వాత ప్రయాణము చేయుగాక అని ఈ సముద్రుడు నీపై ఉన్న గౌరవభావముచే నన్ను ప్రేరేపించినాడు. అందుచే ఓ వానరోత్తమ, ఆగి నాపై విశ్రమించి వెళ్ళుము.
ఇదిగో ఇక్కడ మధురము మంచి వాసన గలది అయిన కందమూల ఫలాధికము అత్యధికముగా ఉన్నది. దీనిని తిని విశ్రమించి పిదప వెళ్ళుము. మాకు కూడా గొప్ప గుణములచే ఏర్పడిన సంబంధం ఒకటి నీతో ఉన్నది. అది 3 లోకముల్లోనూ ప్రసిద్ధమైనది. మహావేగముగా ఆకాశ సంచారం చేయగల వానర్లలో నీవు సర్వాధికుడవు అని నా అభిప్రాయము. ధర్మము తెలియగోరువారు తెలిసిన వారు కూడా ఇంటికి వచ్చిన అతిథిని అతడు సామాన్య వ్యక్తియే అయినను పూజించవలను కదా. ఇంకా నీ వంటి మహాపురుషుడు అతిథిగా వచ్చినప్పుడు వేరే చెప్పవలనా? నీవు దేవతలలో శ్రేష్ఠుడైన మహాత్ముడైన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనితో సమానుడవు. నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే అగును. అందుచేత నేను నిన్ను పూజించవలసి ఉన్నది. ఇందుకు కారణము చెప్పేదని వినుము. నాయనా, పూర్వము కృతయుగములో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గరుత్మంతుని వేగముతోనూ వాయుదేవుని వేగముతోనూ సమానమైన వేగముతో అన్ని దిక్కులకు వెళ్ళుచుండెడివి. అవి ఆ విధముగా ఎగురుచుండుట చూచి దేవసంఘములు, ఋషులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ మీద పడునో అను శంక చేత భయపడుతుండెడివి. అప్పుడు 100 యజ్ఞములు ఆచరించిన దేవేంద్రుడు కోపించి వేల కొలది అక్కడక్కడా ఉన్న పర్వతముల రెక్కలను వజ్రాయుధంతో ఖండించెను. దేవేంద్రుడు కోపించి వజ్రమును ఎత్తి నా రెక్కలను ఛేదించుటకై వచ్చెను. అప్పుడు వెంటనే వాయువు నన్ను దూరముగా తీసుకొని పోయెను. ఈ విధముగా నీ తండ్రి నన్ను లవణ సముద్రంలో పడవేసి నా రెక్కలు భిన్నములు కాకుండా నా శరీరము పరిపూర్ణముగా ఉండునట్లు చేసి నన్ను రక్షించినాడు. నాకు సహాయము చేసి ఉండుట చేత వాయుదేవుడు నాకు మాననీయుడు. అందుచేత నేను నిన్ను గౌరవించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధము ఉత్తమ గుణములను పట్టి ఏర్పడినది. ఇట్టి పరిస్థితుల్లో నీవు మా ఆతిథ్యం చేత సంతోషించిన మనస్సుతో నాకు సముద్రునికి సంతోషము కలిగించుము. మా పూజను అందుకొనుము. కొంతసేపు విశ్రమించుము. మా స్నేహమును గౌరవించుము. నీ దర్శనము నాకెంతో ఆనందము కలిగించినది. హనుమంతుడు ఆ పర్వతోత్తముని మాటలు విని, నీవు ఆతిథ్యం చేసినట్లే సంతోషించుతున్నాను. ఈ ఆతిథ్యమును స్వీకరించలేదని కోపగించకుము. నా కార్య సమయము మించిపోవచున్నది. పగలు గడిచిపోవచున్నది. నేను నా మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందుచేత నేను మార్గమధ్యమునందు ఆగుటకు వీలు కాదు అని మైనాకునితో చెప్పి తన హస్తముతో స్నేహపూర్వకముగా స్పృశించి సంతోషించుతూ ఆకాశ మార్గమునందు ప్రయాణం చేశాను. ఏదైనా లక్ష్యమును పెట్టుకున్నప్పుడు లక్ష్య మార్గంలో విశ్రాంతి తీసుకోవాలి అని కోరుకోకూడదు. ఆ హనుమంతుని మైనాకుడు, సముద్రుడు గౌరవ భావముతో చూచుచూ తగిన ఆశీర్వాద వాక్యములతో అభినందించిరి. హనుమంతుడు మైనాక పర్వతమును సముద్రమును విడిచి బాగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశమునందు వాయు మార్గమున ప్రయాణము చేసెను. ఆ వాయునందనుడు ఇంకా పైకి వెళ్ళి ఎట్టి ఆధారము లేని నిర్మలమైన ఆకాశమునందు ప్రయాణము చేసెను. చేయుటకు చాలా కష్టమైన ఈ రెండవ కార్యము హనుమంతుడు చేయగా చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ప్రశంసించిరి. మొదటి కార్యము ఎగిరి ప్రయాణం చేయడం గాలిలో. రెండవ కార్యం ఏంటంటే మైనాకుడి దగ్గర ఆగకుండా ఉండడం. బంగారు వికారమైన ఆ మైనాక పర్వతము చేసిన పనికి అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడా చాలా సంతోషించిరి. బుద్ధిశాలి అయిన దేవేంద్రుడు సంతోషముతో డగ్గుత్తిక కలిగిన కంఠస్వరంతో పర్వత శ్రేష్ఠుడైన ఆ మైనాకునితో స్వయముగా ఇట్లనెను. ఓ మైనాకుడా, నీ విషయమున చాలా సంతోషించినాను. నీకు అభయమిచ్చుచున్నాను. ఇకపై నీకు ఇష్టం వచ్చిన చోట సుఖముగా ఉండుము. ఎంతో భయపడవలసిన సమయమునందు కూడా ఏమాత్రమూ భయము లేక పరాక్రమం చూపి 100 యోజనముల దూరము దాటుతున్న హనుమంతునకు చాలా గొప్ప సహాయము చేసినావు.
ఆ హనుమంతుడు దశరథ కుమారుడైన శ్రీరామునకు హితము చేయుటకే వెళ్ళుతున్నాడు. అట్టి వానికి నీవు సత్కారం చేసినందుకు నేను చాలా సంతోషించుతున్నాను అని పలికెను. ఇంద్రుడు తన విషయమున సంతోషించినాడు అను విషయమును తెలుసుకొని ఆ పర్వత శ్రేష్టము చాలా ఆనందించెను. దేవేంద్రుని నుండి వరము పొందిన మైనాకము అక్కడ నిలిచి ఉండగా హనుమంతుడు అనతి కాలంలో సముద్రములోని చాలా దూరము దాటి వెళ్ళెను. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, సూర్యునితో సమానమైన ప్రకాశము గల నాగమాత అయిన సురసతో ఇట్లు పలికిరి: హనుమంతుడని పేరు గల శ్రీమంతుడైన ఈ వాయుపుత్రుడు సముద్రంపై ఎగురుతున్నాడు. నీవు భయంకరము పర్వత సమానము అయిన రాక్షస రూపము ధరించి కోరలతో భయంకరముగా ఉన్న పచ్చని కళ్ళు గల ఆకాశమంత నోరు చేసుకొని ముహూర్త కాలము ఇతనికి విఘ్నము కలుగజేయుము. ఇతని బల పరాక్రమములను నిన్ను ఉపాయం ఏదైనా చేసి జయించగలడా లేదా దిగులుపాటు చెందునా అను విషయమును తెలుసుకొనవలనని కోరుతున్నాము. అంటే ఒక పరీక్ష పెడుతున్నారు. దేవతలు గౌరవపూర్వకముగా ఈ విధముగా కోరగా ఆ సురసాదేవి అందరికీ భయము కలిగించు చాలా వికారముగా ఉన్న రాక్షస శరీరము ధరించినదై ఎగిరి వెళ్ళుచున్న హనుమంతుని సముద్ర మధ్యమునందు అడ్డుకొన్ను. ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఇచ్చినారు. నిన్ను భక్షించెదను, నా ముఖములోనికి ప్రవేశించుము అని పలికెను. శ్రీమంతుడైన ఆ వానరోత్తముడు సురస మాటలు విని ఏమాత్రమూ దిగులు చెందక చేతులు జోడించి నమస్కరించుతూ ఇట్లనెను: దశరథ కుమారుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకారణ్యంలో ప్రవేశించినాడు. ఆ శ్రీరామునకు రాక్షసులతో వైరం ఏర్పడినది. ఒకనాడు అతడు మరి ఒక పనిలో ఉండగా అతని భార్య అయిన కీర్తిమంతురాలైన సీతను రావణుడు అపహరించెను. నేను శ్రీరాముని ఆజ్ఞచే అతని దూతగా సీత దగ్గరకు వెళ్ళుతున్నాను. నీవు శ్రీరాముని రాజ్యమునందే నివసించుతున్నావు, కానీ నీవు కూడా శ్రీరామునకు సహాయము చేయవలను. అట్లు నీకు అంగీకారం కాని పక్షమున నేను సీతను చూచి ఆ విషయము రామునకు తెలిపి నీ నోటిలోనికి వచ్చేదను. సత్యముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను, నన్ను నమ్ము. ఇచ్ఛానుసారం రూపము ధరించే శక్తిగల ఆ సురస హనుమంతుని మాటలు విని నన్నెవ్వరునూ అతిక్రమించి పోజాలరు, ఇది నాకున్న వరము అని పలికెను. నాగమాత అయిన సురస హనుమంతునికి ఎంత బలమున్నదో తెలుసుకొనవలను అను ఉద్దేశముతో వెళ్ళిపోవచున్న అతన్ని చూచి ఇట్లు పలికెను: ఓ వానర శ్రేష్ఠుడా, నా నోటిలో ప్రవేశించిన పిదపనే నీవు వెళ్ళవలసి ఉన్నది. అది నాకు పూర్వము బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము అని పలుకుతూ ఆమె తొందరగా విశాలమైన నోరు తెరిచి హనుమంతుని ఎదుట నిలిచెను. సురస మాటలు విన్న హనుమంతుడు కోపముతో, నీవు ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో చూపము, నన్నెట్లు సహించెదవో చూచెదను అని పలికి కోపించిన వాడే 10 యోజనముల పొడవు 10 యోజనముల వైశాల్యము ఉండునట్లు దేహమును పెంచెను. 10 యోజనముల పొడవుగా మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని చూచి సురస కూడా తన నోరుని 20 యోజనముల పొడవగునట్లు పెంచెను. పిమ్మట హనుమంతుడు కుపితుడై 30 యోజనముల పొడవాయెను. సురస తన నోరును 40 యోజనములు పెంచెను. వీరుడైన హనుమంతుడు 50 యోజనముల ఎత్తు పెరిగాను. సురస తన ముఖము 60 యోజనములు పొడవు పెంచెను. వీరుడైన హనుమంతుడు కూడా 70 యోజనములు పొడవయ్యను. సురస తన నోరు 80 యోజనములు పొడవుండునట్లు చేయగా పర్వతాకారుడైన హనుమంతుడు 90 యోజనముల ఎత్తు పెరిగెను. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు దీర్ఘమైన జిహ్వకల చాలా భయంకరముగా ఉన్న నరకముతో సమానమైన సురస చాపిన నోరు చూచి తన దేహమును చాలా చిన్నదిగా చేసి బొటనవేలు వంటి ప్రమాణము కలవాడై మహావేగముతో ఆమె నోటిలోనికి ప్రవేశించి మరలా బయటకు వచ్చి ఆకాశమునందు నిలిచి, దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస, అంటే తెలుసు హనుమంతుడికి, నీ నోటిలోనికి ప్రవేశించినాను కదా, నీకు నమస్కారము. ఇంకా సీత ఉన్న చోటికి వెళ్ళేదను.
నీ వరము కూడా సత్యమైనది కదా అని పలికెను. రాహుముఖము నుండి చంద్రుడి వలె తన నోటి నుండి బయటకు వచ్చిన ఆ హనుమంతుని చూచి ఆ సురస తన రూపమును ధరించి, సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధికై సుఖముగా వెళ్ళుము, సీతను మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము అనెను. హనుమంతుడు చేసిన ఇతరులెవ్వరూ చేయజాలని ఆ మూడవ పనిని చూచి అందరూ చాలా బాగున్నది అని ప్రశంసించిరి. గరుత్మంతునితో సమానమైన వేగము కల ఆ హనుమంతుడు ఎవ్వరునూ ఎదిరింపశక్యము కాని వరుణ నివాసమైన సముద్రమును సమీపించి ఆకాశ మార్గమునందు గరుత్మంతుడి వలె ఎగురుతూ ప్రయాణము చేసెను. ఆ ఆకాశమునందు మేఘములు, పక్షులు, కైశికాచార్యులు, ఐరావతము సంచరించుతుండెను. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు లాగగా నిర్మలమైన ఎన్నో విమానములు మహావేగముతో సంచరించుతుండెను. సింహాద్యాకారముల్లో ఉన్న అనేక విమానములు సంచరించుతున్నవి. అక్కడక్కడ అగ్నిపిండములు ఢీకొని అగ్ని ఉల్కలు పిడుగుల వంటి ధ్వనిని కలిగించుతున్నవి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గము జయించిన ఎందరో మహాభాగ్యవంతులను ఆయా ప్రదేశములకు మోసుకొని పోవచ్చు అగ్ని కనబడుతుండెను. చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహములు, అశ్విన్యాది నక్షత్రములు, తారాగణములు అందముగా ప్రకాశించుతుండెను. అది అక్కడక్కడ మహర్షి గణములతోనూ, గంధర్వులతోనూ, నాగులతోనూ, యక్షులతోనూ నిండి ఉండెను. కొన్ని చోట్ల నిర్జనముగా ఉండెను. అతి నిర్మలమైన ఆ ఆకాశం అంతటా వ్యాపించి ఉండెను. విశ్వావసువను గంధర్వరాజు అక్కడనే నివసించుతుండెను. మంగళప్రదము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమునందు దేవేంద్రుని గజములు సంచరించుతుండెను. వీరులు, ఉత్తములు అయిన విద్యాధరులు అచటచట అధికముగా విహరించుతుండిరి. ఆ ఆకాశము జీవలోకము పైభాగమున అందముగా ఉండుటకై బ్రహ్మదేవుడు కట్టిన శాంతిని వలె ఉండెను. హనుమంతుడు దీర్ఘమైన రెక్కలు గల మహాపర్వతము వలె ఎట్టి ఆధారము లేని ఆకాశ మార్గమున ప్రయాణము చేయొచ్చు చాలా ఎత్తుగా ఎగురుట చేత అన్ని ప్రదేశముల నుండి కనబడుచుండెను. స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగలిగిన సింహిక అనే ఒక రాక్షసి ఆకాశ మార్గమున వెళ్ళుతున్న హనుమంతుని చూచి దేహమును పెంచుచు ఇట్లు ఆలోచించను, ఇంతకాలానికి ఇంత పెద్ద జంతువేదో నాకు చిక్కినది. చాలా కాలము తర్వాత నేను మంచి భోజనము చేసేదను. ఆ రాక్షసి ఆ విధముగా ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించను. ఈ విధముగా నీడ ఆకర్షించబడినప్పుడు హనుమంతుడు మహాసముద్ర మధ్యమునందు ఎదురుగాలిచే ఓడ నడక వలె హఠాత్తుగా నా పరాక్రమం తగ్గిపోయినది, నన్నెవరో ఈడ్చివేయుచున్నట్లున్నది అనుకొనుచు అడ్డముగాను పైకి కిందకి చూచుచు లవణ సముద్రమునందు లేచిన ఒక మహా జంతువును చూచెను. హనుమంతుడు నోరు తెరుచుకున్న ఆ జంతువును చూచి ఇట్లు ఆలోచించెను, చూచుటకు ఆశ్చర్యకరము, నీడను ఆకర్షించే మహావీర్యము కలది అయిన సుగ్రీవుడు చెంపిన ఆ జంతువు ఇదే, సందేహం లేదు. సుగ్రీవుడు ముందే చెప్పి పంపించాడు, సముద్రంలో నీడను బట్టిలాగే రాక్షసులుంటారు అని. బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆమె సింహికయే అను యథార్థమును తెలుసుకొని వర్షాకాలమునందు మేఘము వలె దేహమును పెంచెను. హనుమంతుని శరీరము పెరుగుట చూచిన ఆ సింహిక పాతాళ మధ్యము వంటి తన నోరు తెరిచెను. ఆమె మేఘ పంక్తి వలె గర్జించుచు హనుమంతుని వైపు పరిగెత్తెను. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు తన దేహమంత ప్రమాణములో ఉన్న తెరవబడిన ఆమె నోటిని, మర్మస్థానములను చూచెను. వజ్రము వంటి దేహము గల మహాబుద్ధిశాలి బలశాలి అయిన హనుమంతుడు తన శరీరమును చాలా చిన్నదిగా చేసి తెరచిన ఆమె నోటిలో పడెను. పూర్ణిమయందు రాహువు చేత మృంగివేయబడుతున్న పూర్ణ చంద్రుని వలె హనుమంతుడు ఆమె నోటిలో మునిగిపోవుచుండగా సిద్ధులు, చారణులు చూచిరి. పిమ్మట హనుమంతుడు వాడి అయిన గోళ్లతో ఆమె శరీరములో ఉన్న గుండె మొదలైన మర్మస్థానములను పెకలించి వేసెను. మనోవేగముతో
సమానమైన వేగముతో పైకి వచ్చెను. హనుమంతుడు తగు ఉపాయమును ఆలోచించి ధైర్యముతోనూ నేర్పుతోనూ ఆ సింహికను సంహరించి మరలా వేగముతో పెరిగాను. హనుమంతుడు హృదయమును తుంచివేయగా ఆ సింహిక మరణించి క్రింద పడిపోయాను. హనుమంతుడు శీఘ్రముగా చంపివేసిన ఆ సింహికను చూచి ఆకాశమునందు సంచరించు సిద్ధ గంధర్వాదులు హనుమంతునితో ఇట్లు పలికిరి: ఓ వానరోత్తమ, ఈ గొప్ప జంతువుని చంపి నీవు ఇప్పుడు భయంకరమైన కార్యము చేసినావు. నీకిష్టమైన పనిని మంగళప్రదమగునట్లు సాధించుము. నీకు ఉన్నట్లు ఎవరికి ధైర్యము, సూక్ష్మబుద్ధి, నేర్పు అను సూక్ష్మదృష్టి, బుద్ధి, నేర్పు అన్న 4 లక్షణములుండునో అతడు ఏ కార్యము చేయవలసి వచ్చినను వైఫల్యం పొందడు. కాబట్టి విజయం రావాలంటే ప్రతి వాళ్ళకి ధైర్యం ఉండాలి, సూక్ష్మ దృష్టి ఉండాలి, బుద్ధి ఉండాలి, నేర్పు ఉండాలి. హనుమంతుడు వారిచే ఇట్లు స్తుతించబడుతూ తాను చేయవలసిన కార్యమును గూర్చి నిశ్చయించుకొని గరుత్మంతుడి వలె ఆకాశ మార్గమునందు ప్రయాణము సాగించెను. హనుమంతుడు ఇంచుమించు ఆవలి ఒడ్డు సమీపించి నలుమూలలా పరికించుతూ 100 యోజనముల తర్వాత ఒక వృక్ష పంక్తిని చూచెను. అతడు కిందకు దిగగానే అనేక వృక్షముల చేత అలంకరించబడిన ద్వీపమును, మలయ పర్వత ప్రాంతములందలి వనములను చూచెను. సముద్రమును, సముద్ర తీరమునందలి జల ప్రదేశములను, ఆ ప్రదేశములలో పెరిగిన వృక్షములను, నదీ ముఖములను చూచుచు అతడు ఆకాశమును అడ్డగించుతున్నట్లున్న మహామేఘము వలె ఉన్న తన శరీరమును చూచుకొని, నా పెద్ద శరీరమును వేగమును చూడగానే రాక్షసులు నా విషయమున ఇతడెవరా అని కుతూహలం చూపుదురు అని తలచెను. ఆ కారణం చేత హనుమంతుడు పర్వతముతో సమానమైన శరీరమును చిన్నదిగా చేసి అజ్ఞానము తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన యథార్థ స్వరూపమును పొందినట్లు సహజ రూపమును పొందెను. బలిచక్రవర్తి ఐశ్వర్యమును హరించుటకై త్రివిక్రముడైన వైష్ణువు 3 అడుగులు వేసిన పిమ్మట తన స్వాభావికమైన వామన రూపమును పొందినట్లు హనుమంతుడు తన పెద్ద రూపమును ఉపసంహరించుకొని స్వాభావికమైన రూపమును ధరించెను. అందమైన అనేక రూపములు ధరింప సమర్థుడు, శత్రువులకు జయింప శక్యము కానివాడు ఆయన హనుమంతుడు సముద్రము ఆవలి ఒడ్డు చేరి తన మహాప్రమాణమైన శరీరమును చూచుకొని ఇంకా తానేమి చేయవలనో నిర్ణయించుకొని చిన్న రూపము ధరించి ఉండెను. మహాత్ముడైన హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము, విచిత్రమైన రంగులు, చిన్న చిన్న శిఖరములు కలది, మొగలి డొంకలు, విరిగిన చెట్లు, కొబ్బరి చెట్లు మొదలైన వాటితో నిండినది ఆయన లంబ పర్వతంపై దిగెను. సముద్ర తీరము చేరి ఆ మహాపర్వతము పైభాగమునందున్న లంకా పట్టణమును చూచి తన పూర్వ శరీరమును విడిచి ఆ పర్వతంపై దిగెను. అతడు హఠాత్తుగా దిగుటచే అక్కడనున్న మృగములు, పక్షులు భయపడినవి. హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండిన దానవులకు, పన్నగులకు నివాస స్థానమైన సముద్రమును బలము చేత దాటి సముద్ర తీరముపై దిగి అక్కడ అమరావతి వలె ఉన్న లంకా పట్టణమును చూచెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 1వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 2వ సర్గం లంకా వర్ణనము. లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట. మహాబలశాలి అయిన హనుమంతుడు ఎవ్వరూ ఎదిరింప శక్యము కాని సముద్రమును దాటి ఏమాత్రమూ అలసట లేనివాడి త్రికూట పర్వత శిఖరమునందున్న లంకను చూచెను. అక్కడ నిలిచిన హనుమంతునిపై వృక్షముల నిండి పుష్పములు వర్షము వలె కురిసెను. వాటిచే కప్పబడి అతడు పుష్పాలతో నిర్మించిన విగ్రహము వలె కనబడెను. మహాపరాక్రమశాలి, శోభా సంపన్నుడు అయిన హనుమంతుడు 100 యోజనముల దూరము దాటినను ఏ మాత్రము అలసట పొందలేదు. నేను ఎన్నో వందల యోజనములు కూడా దాటగలను. 100 యోజనములు అను పరిమిత సంఖ్య గల సముద్ర దూరము మాట చెప్పవలనా అని అనుకొనుచు, పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, ఎగరగలవారిలో ఉత్తముడు అయిన హనుమంతుడు వేగముగా మహాసముద్రమును దాటి
లంక చేరెను. నల్లని పచ్చిక బిళ్ళయందు మధ్య మధ్య పెద్ద శిలలు పర్వతములు ఉన్న అరణ్యములందు వృక్షములతో నిండి ఉన్న పర్వతముల మీద పుష్పించిన వృక్ష పంక్తుల మీద సంచరించెను. అతడు ఆ పర్వతంపై నిలిచి వనములను ఉద్యానవనములను పర్వతాగ్రమనందున్న లంకా పట్టణమును చూచెను. హనుమంతుడు అక్కడ సరళ వృక్షములు, కొండగోగు చెట్లు, బాగా పూసిన ఖర్జూర వృక్షములు, మోరటి, నిమ్మ, కొండమల్లి, మొగలి చెట్లు, సువాసన గల పిప్పలి చెట్లు, మంకెన, ఏడాకుల అరటి చెట్లు, వేగిస, కాంచనం చెట్లు, పుష్పించిన గన్నేరు చెట్లు, పుష్పముల బరువుతో నిండినవి, మొగ్గ తొడిగినవి, పక్షులతో వ్యాకులముగా ఉన్నవి, గాలికి కదలుచున్న అగ్రభాగములు కలవి అయిన ఇతర వృక్షములు, హంసలతోనూ కారండవములతోనూ జలపక్షులతోనూ నిండినవి, అధికముగా పద్మములు కలువలు కల దిగుడు బావులు, అందమైన అనేక విధములైన పౌరులు విహరించు ప్రదేశములు, అన్ని ఋతువులందు లభించు ఫలములతో నిండిన పుష్పించిన అనేక విధములైన చెట్లు, తీరముల మీదుగా దట్టముగా ఉన్న చెరువులు, సమ్యమైన ఉద్యానవనములు చూచెను. హనుమంతుడు లంకా పట్టణమును సమీపించి రావణుడు పాలించుతున్న సుందరమైన మహానగరమైన ఆ లంకను చూచెను. ఆ నగరము చుట్టూను పద్మములతోనూ కలువలతోనూ ప్రకాశించుతున్న ఒక అగర్త ఉండెను. రావణుడు సీతను అపహరించి ఉండుటచే శ్రీరాముడు ఎప్పుడు యుద్ధానికి వచ్చునో అను భయముతో భయంకరములైన ధనస్సులు ధరించి అంతటా తిరుగుతున్న రాక్షసులచే ఆ నగరమునకు కాపలా కాపించుచుండెను. ఆ నగరము చుట్టూ బంగారు ప్రాకారం ఉండెను. పర్వతముల వలె ఎత్తుగాను శరత్కాల మేఘముల వలె తెల్లగాను ఉన్న భవనములతో ఆ నగరములోనే ప్రధానమైన వీధులు తెల్లగాను ఎత్తుగాను కనబడుచుండెను. వందల కొలది బురుజులతోనూ వరసగా కట్టిన పతాకములతోనూ ధ్వజములతోనూ ప్రకాశించుచుండెను. అది స్వర్గలోకములోని అమరావతి వలె ఉండెను. తెల్లని అందమైన భవనములతో పర్వతాగ్రమునందు ఉండుటచే ఆ లంక ఆకాశములో నిర్మించబడిన పురము వలె ఉండెను. రావణుడు పాలించుతున్న ఆ లంకాపురమును పూర్వము విశ్వకర్మ నిర్మించెను. హనుమంతునకు ఆ నగరము ఆకాశంలో తేలిపోవచున్న నగరము వలె కనబడెను. మట్టి గోడల ప్రాకారము, శిలలతో నిర్మించిన ప్రాకారము, దానికి జఘనముగాను అగర్తలతో ప్రవహించుతున్న అధికమైన ఉదకము వస్త్రముగాను, శతఘ్నులు, శూలములు అను ఆయుధములు కేశపాశముగాను, కోట బురుజులు కుండలములుగాను ఉండుటచే లంక ఒక స్త్రీ వలె కనబడెను. దాని ఉత్తర ద్వారమున దగ్గరకు వెళ్ళి అతడు ఆలోచనలో పడెను. కైలాస శిఖరము వలె ఉన్నతముగా ఉన్న ఆ లంకాపట్టణము ఆకాశమును ఒరేచున్నట్లున్నది. భవనములు అత్యున్నతములుగా ఉన్నవి. భయంకరులైన రాక్షసులతో నాగములతో భోగవతి పట్టణము వలె నిండి ఉన్నది. దాని శోభ ఊహకు కూడా అందుటలేదు. అతి స్పష్టముగా ప్రకాశించుతున్న ఆ నగరములో పూర్వము కుబేరుడు నివసించుచుండెడివాడు. కోరలు కలవారు, శూలములు, పట్టసములు అను ఆయుధములు ధరించిన వారు, భయంకరులు, శూరులు అయిన ఎందరో రాక్షసులు సర్పములు గుహను రక్షించుతున్నట్లు ఆ లంకా పట్టణమును రక్షించుచుండిరి. అట్టి ఆ లంకా పట్టణమునకు ఏర్పరిచిన గొప్ప రక్షణ విధానమును, దాని చుట్టూను సముద్రమును చూచి రావణుడు భయంకరుడైన శత్రువును విషయమును కూడా గుర్తించి హనుమంతుడు ఈ విధముగా తలచెను. వానరులు ఇక్కడికి వచ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. దేవతలు కూడా యుద్ధము చేసి ఈ లంకను జయించజాలరు. రావణుడు పాలించుతున్న లోనికి ప్రవేశింప శక్యము కాని ఈ కష్టమైన లంకాపట్టణమునకు వచ్చి కూడా మహాబాహువైన శ్రీరాముడు ఏమి చేయగలడు? రాక్షసుల విషయంలో సామమునకు కానీ దానమునకు కానీ భేదానికి కానీ అవకాశం లేదు. యుద్ధమునకు ఏమాత్రము అవకాశం లేదు. అంగదుడు, నీలుడు, ధీమంతుడైన సుగ్రీవుడు, నేను ఈ నలుగురు వానర్లం మాత్రమే ఈ లంకలోనికి రాగలము. సీత జీవించి ఉన్నదా లేదా అను విషయం ముందుగా తెలుసుకొనవలను. ఆమె కనబడిన తర్వాత
ఈ ఆలోచనలన్నీ చేయవచ్చును. ఇప్పుడు ఎందుకు? శ్రీరాముని అభివృద్ధిని కోరుచున్న హనుమంతుడు ఆ పర్వత శిఖరంపై నిలిచి కొంతసేపు ఇట్లు ఆలోచించెను. క్రూరులు బలవంతులు అయిన రాక్షసులు రక్షించుతున్న ఈ లంకాపట్టణమును నేను ఈ రూపముతో ప్రవేశించుటకు శక్యము కాదు. ఉగ్రమైన తేజస్సు, గొప్ప పరాక్రమము, గొప్ప బలము కల ఈ రాక్షసులనందరినీ మోసగించిన కానీ నేను సీతను వెదకతాలను. నేను ఈ మహాకార్యమును సాధించవలనన్నతో కనబడకుండా ఉండే చిన్న రూపమును ధరించి రాత్రి ఈ లంకలో ప్రవేశించుటచే ఈ సమయమునకు చేయవలసిన పని. దేవతలు కానీ అసురులు కానీ ఎదిరింప శక్యము కానీ ఈ లంకా పట్టణమును చూచి హనుమంతుడు తన కర్తవ్యం ఏదో నిశ్చయించుకొని దాని నెట్లు సాధించవలనా అని మాటి మాటికి ఆలోచించెను. దుర్బుద్ధి అయిన ఈ రాక్షసరాజు రావణుని కంటపడకుండా సీతను చూచుటకు ఉపాయమేమి? మహాబుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన శ్రీరాముని కార్యము నేను ఎట్లు ప్రవర్తించినచో చెడిపోకుండా ఉండును. సీత నిర్జనమైన ప్రదేశములో ఒంటరిగా ఉండగా నేను ఒంటరిగా ఆమెను చూచుటకు ఉపాయమేమి? స్థిరచిత్తము లేని దూతలు దేశ కాలములకు విరోధము కల్పించుటచే సిద్ధముగా ఉన్న పనులు కూడా సూర్యోదయ సమయమునందు అంధకారం వల్ల నశించినట్లు నశించిపోవును. ఈ కార్యము చేయవలెను అని నిశ్చయం చేసిన పిమ్మట కూడా లాభ నష్టాల ఆలోచనలో పడిన బుద్ధి ప్రకాశించదు. దూతలు బుద్ధిమంతుల మనం అహంకారముతో కార్యములను చెడగొట్టుచుందురు. వచ్చిన కార్యము ఎట్లు చెడిపోకుండును? బుద్ధి వ్యాకులము కాకుండా చక్కని పనిచేయు ఉపాయమేమి? సముద్ర లంఘనము సఫలమెట్లగును? నన్ను రాక్షసులు చూచినచో రావణుని సంహరించవలనని కోరుచున్న ప్రసిద్ధ బుద్ధిశాలి అయిన శ్రీరాముని కార్యము చెడిపోవును. రాక్షస రూపము ధరించి కూడా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో ఎక్కడనూ ఉండుటకు శక్యము కాదు. ఇంకా ఇతర రూపముతో మాట చెప్పవలన? ఈ పట్టణములో రాక్షసులకు తెలియకుండా గాలి కూడా ఎక్కడా సంచరించదాలదని నా అభిప్రాయము. బలవంతులైన రాక్షసులకు తెలియని ప్రదేశం ఏదీ లేదు కదా. నేను ఈ పెద్ద రూపంతోనే ఇక్కడ ఉన్నచో పట్టుబడి చంపబడుదును. ప్రభువైన సుగ్రీవుని కార్యము కూడా చెడిపోవును. అందుచేత నేను నా రూపమును చిన్నదిగా చేసుకొని శ్రీరాముని కార్యము సాధించుటకై రాత్రి వేళ లంకలో ప్రవేశించదను. దగ్గరకు పోవుటకు కూడా శక్యము కానీ ఈ లంకా పట్టణంలోనికి రాత్రి ప్రవేశించి రావణుని గృహమునంతను వెతికి సీతను చూచెదను. వానర వీరుడైన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీతను చూడవలను అను అభిలాషతో సూర్యాస్తమయ సమయమునకై వేచి ఉండెను. సూర్యుడు అస్తమించగానే రాత్రి యందు హనుమంతుడు శరీరమును చాలా చిన్నది చేసి పిల్లి అంత ప్రమాణముతో చూచుటకు ఆశ్చర్యం కలుగునట్లు మారెను. పరాక్రమవంతుడైన హనుమంతుడు సాయంకాల సమయమునందు శీఘ్రముగా ఎగిరి చక్కగా అమర్చిన విశాలమైన ప్రధాన మార్గములు కల సుందరమైన లంకా పట్టణంలోనికి ప్రవేశించెను. ఆ లంకా నగరము ప్రాసాదముల పంక్తులతో నిండి ఉండెను. బంగారపు స్తంభములతోనూ వెండి స్తంభములతోనూ బంగారు కిటికీలతోనూ అది గంధర్వ నగరం వలె అద్భుతముగా ఉండెను. 7 అంతస్తుల మేడలు 8 అంతస్తుల మేడలు ప్రకాశించుచుండెను. బంగారముతో అలంకరించిన పైభాగములపై స్ఫటిక మాణిక్యములు పరచబడి ఉండెను. ఆ లంకా పట్టణములో రాక్షసుల భవనములపై పైభాగములు వైఢూర్య మాణిక్యములచే చిత్రవర్ణములై ముత్యాల సముదాయములతో అలంకృతములై ప్రకాశించుచుండెను. బంగారముతో నిర్మించబడిన విచిత్ర వర్ణములు గల రాక్షస గృహ ద్వారములు చక్కగా అలంకరించబడిన ఆ లంకా పట్టణమును నలుమూలలా ప్రకాశింపచేయుచుండెను. ఊహకు కూడా అందని విధముగా ఉండి ఆశ్చర్యమును కలిగించు ఆ లంకా పట్టణమును చూచి హనుమంతుడు వైదేహిని చూడవలను అను కుతూహలము చెందుతూ ఈ లంకను జయించుట ఎట్లా అని దిగులు పడుతూ సీతను చూడగలము కదా అని ఆనందం కూడా పొందెను. ఆ లంకానగరములో తెల్లని గృహములు దగ్గరగా ఉండెను. ఆ గృహములలోని కిటికీలు ముఖద్వారములు
బంగారముతో నిర్మించబడెను. రావణుని బాహుబలముచే రక్షించబడుతున్న కీర్తిమంతమైన ఆ నగరము భయంకరమైన బలము కల నిశాచరులతో నిండి ఉండెను. ఆ సమయమున అనేక సహస్రముల కిరణములు గల చంద్రుడు కూడా నక్షత్రములతో కూడి వాటి మధ్య ప్రకాశించుతూ వెన్నెల అను చాందినితో లోకమునంతయు కప్పివేయచు హనుమంతునకు సహాయము చేయుటక అన్నట్లు పైకి వచ్చెను. ఉదయించి పైకి వచ్చుచు ప్రకాశించుతున్న ఆ చంద్రుని కాంతి శంఖ కాంతి వలె ఉండెను. అతని వర్ణము పాలవర్ణము వలె తామరతోడు వర్ణము వలె ఉండెను. ఆ చంద్రుడు సరస్సులో ఈదుతున్న హంస వలె మనోహరముగా ఉండెను. అట్టి చంద్రుని ఆ హనుమంతుడు చూచెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 2వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.